బొమ్మ మీరు పట్టుకుపోయారు. ఈసారి ఎవడు పట్టుకెళ్తాడో చూస్తా. నేను పట్టుకెళ్తా, ఏ నా కొడుకు ఆపుతాడో చూస్తా. రే షోగడికి ఫోన్ చేయమంటావా? ఈయన్ని కొట్టడానికి షోగాడేం తిరా, నేను చాలు. నీ అమ్మాయి ఇలాంటి ఫైటింగ్ ఉందని నాకు ముందే చెప్పాలి కదరా. చెప్తే ఏం చేద్దాం? డ్రైవర్ వేసుకొద్దు. ఎక్కించండి రా, ఎక్కించండి. ఎక్కడ కొలబడి చేస్తారా? ఎక్కడరా? బ్రిడ్జ్ కాడ బాస్ నెక్కెళ్ళిపోయి కొలబడి చేస్తారా? గొడవనేసరికి తెల్ల చొక్క వేసుకెళ్ళడం మాపుకు రావడం వెదవ. ఇది ఉతికేసరికి తెల్ల ప్రాణం తోక్కొచ్చేస్తోంది. ఎల్ సైజ్ వైట్ షర్ట్ తీసుకుని కొట్టి దగ్గర ఉండు. రే నాని, పొద్దున్న నాన్న టిఫిన్ చేయలేదు, ఇది తీసుకెళ్ళి కొట్లో ఇచ్చేయి, కాలుతుంది జాగ్రత్త. ఎక్కడున్నాడు రా? మాదేరా. రే బాక్స్ నాన్నకిచ్చే. బాస్ నెట్టుకెళ్ళిపోయారన్నా. అవునరా, ఎలాగైనా బాస్ని తీసుకురారా. మన ఊర్లో మనల్ని ఎవరు రాపేది? నువ్వు ఒక్కడే లాగేద్దామనా? చూడు ఎలా నవ్వుతున్నారు. లాగండి బే. తాడు కదరా షర్టు, లాగరా. ఒరే కదా నువ్వు రాలేదే ఏంటి బయట చూడడానిక? చిచ్చి, షో కాకపోతే ప్రతిసారి సొక్క లాగించుకోవడం అవసరం ఏంట్రా? రే షో కాకపోతే అవసరం లేదురా, కానీ ఇక్కడ ఉన్న షోయే కదా. అయితే ఇప్పేలేంట్రా? అరే పుసుకు మంది అంత మాట అనేసేవేంట్రా? ఇంత బాడీ పెంచింది దేనికి? దాచుకోవడానికి ఆడపిల్లలాగా. టైం వచ్చినప్పుడు ఇప్పేయడమే. సరే గానీ బాస్ ఓపెనింగ్ కి అన్నం పిలుద్దామా? ఒరే చిన్న లిస్ట్ ఉందిరా. మన ఊరు క్రికెట్ టీం వాళ్ళకి బ్యాట్లు అయ్యి ఏమైనా పంచుదామా? మన ట్రెజరీలో ఎంత ఉన్నారా? 365 మైనస్. సరే నేను ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను. ఒకసారి నేను షాప్కి వెళ్ళి వస్తా. రే రారా పద. సరే ఈ లోపల బాస్ రెడీ చేయండి. ఇప్పుడు మెడిసిన్ అమ్మేసుకుని డబ్బులు సంపాదించి మన ట్రెజరీలో డబ్బులు ఎత్తరా? మరి సరే జాకెట్లు కుట్టిన డబ్బులు ఏమైనా ఉన్నాయా? రే ఆపు, అరే ఆపరా రే. వెళ్ళు. ఆ పెద్ద గుళ్ళో పంతులు గారు ఉండేవారు తెలుసుగా. వీడి జాతకం రాసింది 2 రోజులు పోయాడు ఆయన. ఆపుతారా ఇంకా? అప్పుడే అనుమానం వచ్చి ఇన్ని ఏ తిరణాలన్నా వదిలేయాల్సింది ఎదవని.
ఇదిగో పొద్దున్న టిఫిన్ చేశాక రాత్రి భోజనం మళ్ళీ చేశాక చొక్కా మాపుకొని నువ్వు వచ్చావా? ఆపివే తల్లి. అది బాగా టిఫిన్ తినలేదండి చద్దనం తిన్నానండి పర్లేదు చేసుకో. చేసేయమంటారండి ఆ, సరే అండి మీరు చెప్పారు కదండి ఏ చేస్తానండి రే నేను ఈరోజు కొట్టలేదు కదరా. అంటే మొన్న బండి మీద నుంచి పడిపోయాన్న డబ్బులు టైట్ కబుర్లు అందుకే ఎవడన్నా ఏం చదివావురా అంటే ఎలా? ఆ కోర్సు పేరు కూడా నోట్లో నుంచి రాదు ఈ మొండకి. కొట్లో సరికంతా ఈ చేతిలో దెబ్బలు తినాల కట్లు కట్టడానికే సరిపోతుంది. నేను ఈ మెడికల్ షాప్ జనం కోసం పెట్టానో ఈడి కోసం పెట్టానో అర్థం కావట్లే. రే డబ్బులుంటే ఇచ్చేరా. వచ్చే వారం నాన్న కొట్లో ఉండరు, అప్పుడు మనమే కౌంటర్లో ఉంటాం. తర్వాత ఇచ్చేస్తాను. నా దగ్గర లేవన్నా. రేయ్ నీకు ఆడితో మాట్లాడరా. నువ్వు ఆడితో మాట్లాడితే నీకు తెలిసిన మందుల పేర్లు కూడా మర్చిపోతావు. ఈ ప్రపంచంలో బొక్క వ్యాపారం అని తెలిసినా పెట్టుబడి పెట్టి చేసే వ్యాపారం ఏదైనా ఉందంటే అది కొడుకుని పెంచే వ్యాపారం ఒక్కటే. బొక్క రేయ్ ఏంట్రా ఇన్ని మందులు రాశా? ఆడి జబ్బు అంటే తెలియట్లేదు, అందుకే 10 రాశాను. ఏదో ఒకటి తగులుతుంది కదా అని. బాబు నువ్వు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోపో. వెళ్ళు. ఒరే ఆర్ఎంపీగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ముందెక్కడి నుంచి పదా. సరే సరే నువ్వేం కాదు. అటువంటి ఎదవలంతా నాకే తగులుతారు ఎదవలు. కూర్చొని తినడానికి వెనకాల ఆస్తులేం లేవు. శ్రద్ధగా షాప్ చూసుకుంటారంటే సరే, లేదంటే ఆ పుట్టోడు పేరు మీద రాసేస్తే ఆడే బ్రహ్మాండంగా చూసుకుంటాడు. ఆఫ్టర్ ఆల్ మెడికల్ షాప్ లో మందులు అమ్ముతూ మూడు మీద కాలు పెట్టినంత ఫీలింగ్ ఇస్తున్నాడు మీ ఆయన. మేము చూసుకోవడమే ఏంటి? ఇప్పటికిప్పుడు కావాలంటే సీట్లో నుంచి లమ్మని చెప్పు, మేమేంటో చూపిస్తాం. సింగిల్ హ్యాండ్ తో మొత్తం ఖాళీ చేస్తాం, అదే మేనేజ్ చేస్తాం. అబ్బో రేయ్ నువ్వు నిజంగా అంత మగాడివే అయితే ఈ చీటీలో రాసి పెట్టిన టాబ్లెట్లు 2 నిమిషాల్లో కౌంటర్ మీద పెట్టి చూద్దాం. పెడతాం. ఏం చేస్తారు మరి? నువ్వు పెట్టు చూద్దాం. నేనే ఇస్తాను. ఇదొకటి. ఏమే ఈ ముసలావిడ మోషన్స్ కావటానికి టాబ్లెట్ అడిగితే నీ కొడుకు నెలసరి రావటానికి టాబ్లెట్ ఇస్తున్నాడు. ఏమనాలండి? కస్టమర్ అంతసేపు నుంచో పెట్టి ఏది పడితే అది ఇస్తే రేపు పొద్దున ఎవడైనా వస్తాడా? మెడికల్ షాప్ అంటే ఒక మాత్ర ఇచ్చేటప్పుడు 1-2 సార్లు చూసుకొని ఇవ్వాలి. అది చేత కాదు కానీ మొన్న కౌంటర్ చూసుకుంటుందంట. కౌంటర్ అమ్మ ఆపవేంటే? చెప్పండి ఏం కావాలి? చెప్పండి ఏం కావాలి? నాకుతావేంట్రా? ఏం కావాలి? ఏంట్రా? చిత్త కొట్టేదమ్ముడు. చీటీ చూసి ఇవ్వడం కాదు, ఎక్స్ప్రెషన్స్ తోనే కనిపెట్టేయాలి. రేయ్ ఉంటాను నిన్ను. థ్యాంక్స్ రామా. అరే డబ్బులు రా. జాకెట్ ఎవరిదిరా? అదిలే వచ్చింది. ఏది లక్ష్మి? అదే నువ్వు ఇంకోసారి ఎంట పెడితే ఊరేసుకుని చచ్చిపోతానుంది. అది కొలతలు ఏమన్నా మారినాయా? అయ్యేమన్నాయా? దరిద్ర పేరు. ఊరాల పేమెంట్ల కోసం ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు. ఏదో చెప్పరా. నమస్తే. ఒరేయ్ బిర్యానీ వేసుకో. నాకేం వద్దా. ఇందులో ముక్కలేమన్నా మొత్తం ఏరుకుని తప్పి ముక్కలు లేవా? ఇప్పుడు పోనాడు. హలో అవునా? సూపర్ రా సూపర్. ఎవడరా? మన అరిగాడు ఉన్నాడు కదా, అది పెళ్లి సెట్ అయిందంట. కాలువ 4 ఎకరాలు ఇస్తున్నారంట. ఊరు అక్కడ ఎకరం ఒక 50 లక్షలు ఉంటుందా? 80 రా. ఈ జనాలు నన్ను ప్రశాంతంగా బతకనట్లేదు. ఒరేయ్ నాకొద్దు, నువ్వే తినే. నాకు తెలిసి నెక్క నొక్కలో. అరే అది ముందు చెప్పరా. నమస్తే అన్న. నమస్తే చెప్పు. ఏముంటదన్నా, సచివాలయంలో జాబులు పడ్డాయి కదన్నా. నువ్వు ఒక మాట ఎమ్మెల్యే గారికి చెప్తే అవసరమైతే డబ్బులు కూడా ఇద్దామన్నయ్య. డబ్బులు ఏమొద్దురా. డిగ్రీ సర్టిఫికేట్ ఏమైనా ఉందా? అంటే మల్లేష్ గారు తెలుసు కదన్యా, 30,000 కడితే డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చేస్తానన్నాడు. అది ఒక వారంలో వచ్చేస్తుందన్యా. ఎరా మందేస్తావా? లేదన్యా, మొన్న విస్కీ బ్రాండీ కలిపి తాగేసాను. కడుపులో తేడా కూడా ఇస్తుంది. ఏంటి విషయం? అప్పుడే కట్టేసావా షాపు? లాస్ట్ బస్ వచ్చేసింది, 10:30 అయింది. అప్పుడే కట్టేశావా? అంతా వేంది? ఇక్కడేం చేస్తున్నా? పొద్దున్నుంచి కడుపంతా బిగపట్టేసి ఒకటే నొప్పి. నీ దగ్గరికి వచ్చేదంటే టాబ్లెట్ ఇస్తావేమో అని వస్తున్నాను. ఎలా పడితే అలా తాగితే అలాగే ఉంటుంది మరి. ఆ కడుపులో ఏది పడితే అది పడేస్తే అట్టాగే ఉంటది భాస్కరం. ఇప్పుడు చెప్తే నువ్వు బాగా వినాలి మరి. నేను చెప్పేది నువ్వు ఓ క్వార్టర్ తీసుకో. ఇంటికి వెళ్ళి ఇంత బెల్లం జీలకర్ర కలిపి తినో. తగ్గకపోతే పొద్దున షాప్కి రా. సరే వెళ్ళు. అలాగే ఒక చిన్న వాటర్ ప్యాకెట్ పట్టుకుని ఇలాగ చిన్న బొక్క పెట్టి ఆ గ్లాస్ కింద పెట్టి వాటర్ ప్యాకెట్ పైన పెట్టి దాని సైన సౌండ్ ఇచ్చేలా పిసిగితే మందు బాగా కలిసి చిన్న చిన్న బుడగలు వస్తుంటాయి. అప్పుడు మందు రెడీ. ఆ ఫస్ట్ సిప్ మన లిప్స్ కి తగిలిన వెంటనే నరాలు జూ అని మన కళ్ళ ముందు అనుష్క ఉంటది రా. అనుష్క ఓ బెగ్గేస్తావా? ఏదా పనికి మల్లముండా? ఏమైంది? ఏం అవటం ఏంటి? ఊర్లో జనాలకు వచ్చే రోగాలకి ఏ మందు వేసుకోవాలో నేను చెప్తుంటే మన సన్నాసదవా ఏ మందు ఎలా తాగాలో చెప్తున్నాడు. అదే మీసాలు కూడా సరిగ్గా రాని కొర్రదవలకి మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చినట్టు ఇచ్చేస్తున్నాడు. ఏ అవనాలన్నీ అంతేకాదు షాప్లో
స్కానింగ్ యూపీఐ మార్చేసి డబ్బులు తప్పేస్తున్నాడు. డేయ్, కిందకి రారా, కిందకి రారా, తమ్ముడా కొడకా, కిందకి రా చెప్తాను. వస్తున్నాను, స్నానం చేసి చెప్తాను ఈ సంగతి. ఏమే, రేపొద్దు నుంచి వాడు ఊళ్ళో కానీ ఈ ఇంట్లో కానీ కనిపిస్తే వందలు దొక్కేస్తాను. నీకే చెప్తున్నాను, అది బట్టలు సర్దు. పొద్దున్నే విశాఖపట్నం ప్రయాణం. అక్కడ సూర్యనారాయణ గారి కాలేజీలో ఆ కోర్సు పూర్తి చేసి వస్తేనే ఊళ్ళో కానీ షాపులో కానీ ఎంట్రీ. లేదంటే ఆడితో పాటు నువ్వు కూడా బయటికి వెళ్ళిపో. బా అరవటం ఆపుతారా ఇంకా? లుంగి ఏది? ఉతికానండి. అన్నీ ఉతికితే ఏం కట్టుకోవాలి? ఆ ఏం నీళ్ళు ఆ ముండకేనా? ఇక్కడ సెల్తో వణికి సత్తంటే ఆ ముండకేమో ఏం నీళ్ళు. కట్టాయి, ముందు కట్టాయి. ఊరే అన్ని సార్లు దెబ్బకిరా, నీ డబ్బుల గురించే చూస్తున్నాను. ఊరే అది కాదురా, ఊరే పొద్దున్న లోపు ఏదోలా పంపుతాను రా. కావాలంటే మీ ఆవిడకి జాకెట్ ముక్క కూడా ఫ్రీగా పంపుతాను. అన్నిసార్లు ఫోన్ చేయకు. యాదవ సన్నాసి. ఊరే మళ్ళీ కట్ చేస్తున్నాడు రా. జాకెట్లు కుట్టి కుట్టి మండిపోతుంది. మొత్తం ఇన్ని బిల్లులు కట్టాలి. ఈ తండ్రి కొడుకులిద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను. రే, తేనెటీగ వెళ్ళి తేనె డబ్బా దుబ్బేసినట్టు సొంత షాపులో దొంగతనాలేట్రా? శ్రద్ధగా నాన్న చెప్పినట్టు వైజాగ్ వెళ్ళి కోర్స్ నేర్చుకుని షాప్ చూసుకోరా. ఎన్ని రోజులని ఇలా బట్టలు మాపుకొని నలుగురి కళ్ళు మీదేసుకొని దిష్టి తగిలేలా తిరుగుతావు చెప్పు? ఏం మాట్లాడుతున్నావే? నలుగురు కళ్ళు మన మీద ఉంటే దిష్టి కాదే, అది గిఫ్టే. నీ సొల్లు కబుర్లు ఆపు. ఒరే నాని, ఈసారి అయితే ఆయన ఊరుకోర్రా. రేపు నువ్వు వైజాగ్ వెళ్ళకపోతే నీతో పాటు నన్ను కూడా బయటికి గంటేస్తారు. బట్టలు కూడా సర్దేశా. రే, ఒకసారి నీ ఫోన్ లైట్ ఆన్ చేయి. దేనికమ్మా? రే, ఇందాక మీ నాన్న సబ్బు ఇసిరేశారా, అది ఎక్కడ పడిందో ఏంటో. బంగారం లాంటి సబ్బు. ఏంటమ్మా? సబ్బురా. నీ అమ్మ, ఇక్కడ జీవితాలు సంకటం అయిపోతుంటే నీకు సబ్బు కావాలా? వెళ్ళమ్మా నువ్వు, వెళ్ళు. గొప్ప గొప్ప వాళ్ళకి అరణ్యవాసం తప్పలేదు. సో మెంటలీ అండ్ ఫిజికల్లీ స్ట్రాంగ్ అవ్వాలంటే ముందు మనం సెటిల్ అవ్వాలి. ఎప్పటికైనా షాప్ చూసుకోవడం తప్పదు. షాప్ చూసుకుంటే తప్ప మన చేతిలో డబ్బులు ఆడు. అందుకే ట్రైనింగ్ కోసం మా ఊరు వదిలి ఒక 4 నెలలు బయటికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. పర్మనెంట్గా ప్రశాంతంగా మన ఊర్లో ఉండాలంటే కొన్ని రోజులు బయటికి వెళ్ళక తప్పదు.